Lenovo IdeaPad Slim 3 12th generation Intel Core i5 16GB DDR5 RAM with 512GB SSD hard disk. దీని ఫ్రంట్ ప్యానెల్ అయితే మిలిటరీ గ్రేడ్ మెటాలిక్ బాడీ, చాలా థిన్ అండ్ కాంపాక్ట్గా ఉంది. చూడడానికి కూడా చాలా స్లీకీగా ఉంది. ఛార్జింగ్ కోసం రౌండ్ DC ఇన్ పోర్ట్, ఒక USB పోర్ట్, HDMI పోర్ట్, C టైప్ పోర్ట్ అండ్ ఆడియో జాక్ కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి SD మెమరీ కార్డ్ స్లాట్ అండ్ అనదర్ USB స్లాట్. ఒక హ్యాండ్తో ఓపెన్ చేద్దామని ట్రై చేశా కానీ ఏం వర్కౌట్ అవ్వాల, రెండు చేతులు ఉపయోగించాల్సిందే. సో ఇందులో కెమెరా విషయానికి వస్తే ఫుల్ HD 1080 పిక్సెల్ వెబ్ క్యామ్ అండ్ ప్రైవసీ షట్టర్ కూడా ఉంది, సో మన పీస్ ఆఫ్ మైండ్ కోసం. కాంపాక్ట్ కీబోర్డ్, కోడింగ్ చేసుకునే వాళ్ళకి అండ్ ఎక్కువగా డాక్యుమెంట్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచ్ స్క్రీన్ విత్ 1920x1080 పిక్సెల్. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 అండ్ మ్యాక్స్ డిస్ప్లే బ్రైట్నెస్ ఏమో 250 నిట్స్. ఇందులో కీబోర్డ్ లైట్స్ కూడా ఇచ్చారు, సో లో లైట్లో వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ల్యాప్టాప్ అయితే మనం మ్యాక్స్ 160 డిగ్రీస్ వరకు బెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నుంచొని వర్క్ చేసుకునేటప్పుడు మీరు మీ ఓల్డ్ ల్యాప్టాప్తో ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు, బట్ ఈ ల్యాప్టాప్తో ఈజీగా టిల్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే క్లాస్లో ఆర్ ఏదైనా ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ హోల్డర్ ఉంటే కనుక ఇంకా బెటర్, దాన్ని వర్టికల్గా నుంచోబెట్టి మీరు డిస్ప్లే యూస్ చేసుకోవచ్చు. ఇంకా కోడింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ కీబోర్డ్ ముందున్న పామ్ రెస్ట్ చాలా యూజ్ అవుతుంది. టైపింగ్కి ఇది చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. టచ్ ప్యాడ్ కూడా కొంచెం పెద్ద సైజులో ఇచ్చాడు, సో మనం ఏదైనా హడావిడిలో కీబోర్డ్తో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ టచ్ ప్యాడ్ టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, సో ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవాలి. అందరికీ డ్రాబ్యాక్ కాకపోవచ్చు కానీ కొంతమందికి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని స్క్రీన్ పొజిషన్ స్టెబిలిటీతో చూద్దాం. స్క్రీన్ అయితే ప్రస్తుతానికి స్టిఫ్గా షేక్ చేసినా సరే సేమ్ ప్లేస్లో మూవ్ అవ్వకుండా బాగానే ఉంది. హింజెస్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. సో దీనికైతే ఫ్రంట్ స్పీకర్స్ ఇచ్చాడు, రెండు 1.5 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియో. సో ఫ్రంట్ స్పీకర్స్ ఇవ్వడం వల్ల ఆడియో అనేది ఎక్కువగా లాస్ అవుతుంది మనకి. సో ల్యాప్టాప్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఇది చాలా స్లీకీ, స్లిమ్, ఇంకా ఓన్లీ 1.63 kg వెయిట్. ఇందులో ర్యాపిడ్ ఛార్జ్ ఇచ్చాడు మనకి. సో 15 minutes